లూకా 18:39 ముందు నడచు ప్రజలు వానిని ఊరకుండుమని కసరుకొనిరి. వాడు ఇంకను బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కనికరింపుమని కేకలు పెట్టసాగెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అతని ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన. యేసు సమాధానం ఇచ్చే వరకు గట్టిగా మొరపెట్టుకుంటున్నాడు. చుట్టూ ఉన్న ప్రజా గుంపు అతని పట్టించుకోపోగా అతని వద్దని వాదించారు. యేసు మాత్రం అతన్ని పిలిచి అతని చేతనే అతడు ఏమి కోరుకుంటున్నాడో చెప్పించాడు. గ్రుడ్డివానికి దృష్టి తప్ప ఇంకేం కావాలి? ఆ క్షణములో యేసును ఏమి అడిగినా పొందేవాడే. కానీ తన ప్రార్థన యథార్థమైనది కాబట్టి కేవలం అవసరమైనది మాత్రమే అడిగాడు. అందుకే యేసు కాదనలేదు. మనం భౌతికంగా చూడగలుగుచున్న ఆత్మీయంగా దేవుణ్ణి చూడలేని గ్రుడ్డివారంగా ఉన్నాము. ప్రభువు మన ప్రార్థన వినయతంగా విశ్వాసముతో మొరపెట్టి ఆయన కరుణకు పాత్రులను చేయుమని దీనతతో ఆయన పాదాల సన్నిధికి చేరుదాము. తోటి వారిని యేసు సన్నిధికి నడిపించడంలో మధ్యవర్తులంగా ఉండాలే కానీ అడ్డుకునేవారుగా ఉండకూడదు. దేవుని నుండి మనము ఏమి ఆశిస్తున్నాము? మన ప్రార్థనలో యథార్థత ఉన్నదా? విశ్వాసముతో మొరపెట్టుకుంటున్నామా? నా ప్రార్థన దేవుడు ఆలకించలేదని నిరుత్సాహపడుచున్నామా? గ్రుడ్డివాని జీవితం మనకు ఆశ్చర్యం కలుగుతుందా? దృష్టిని పొంది దేవుణ్ణి స్తుతించటానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభువు మన ప్రార్థన ఆలకించాడని సంతోషించుదాం. దేవుణ్ణి పొగడుచు ఆయననే అనుసరించుదాం.